దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి మరొక నూతన దినమును బట్టి, ఈ ప్రాతకాల సమయమును బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఒకసారి చూద్దాము. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం చివరి భాగము ఇలాగా వ్రాయబడి ఉన్నది. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ వాగ్దానంలో రెండు పక్షాలు ఉన్నట్లుగా మనం చూస్తాము. ఒకటి దేవుని పక్షము, రెండవది విరోధి పక్షము. రక్షింపబడిన వారు దేవుని పక్షమున ఉన్నవారు. దేవుని పక్షాన ఉన్న వారి కొరకు దేవుడు యుద్ధం చేస్తాడట. మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, అవసరాలు, ఒత్తిడులు, సమస్యలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఇవన్నీ మనల్ని కలవరపెడుతూ ఉన్నప్పుడు, మనకు భయాన్ని కలుగజేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవరు? నీకు భయం ఎందుకు? నీకు కలవరం ఎందుకు? నీ పక్షాన యుద్ధం చేసేవాడను నేను. నాకు విరోధంగా నిలిచే ఏ ఆయుధము నిలువబడదు. ఏ విరోధి నా ఎదుట నిలువ నేరుడు. కనుక ధైర్యంగా నీ ఉన్న పరిస్థితిలో ఈ దినాన నీవు ఎదుర్కొనే ఛాలెంజెస్ అన్నిటిలో కూడా అడుగులు ముందుకు వేయి. ఏమని చెప్పుకుంటూ వేస్తావు అంటే, దేవుడు నా పక్షమున ఉన్నాడు కనుక విజయము నాదే. అటువంటి విజయకరమైనటువంటి కృపలో దేవుడు నిన్ను నడిపించును గాక. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. నా ప్రభువా, ఈరోజు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం కొరకు నీకు వందనాలు. దేవాది దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు? ఏ విరోధి నా ఎదుట నిలువలేడు అని ప్రభువా మరొకసారి నాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, ఆ విధంగానైనా నీ కృపను ఈరోజు నేను స్వతంత్రించుకోవడానికి నడిపించుమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.